మార్చ్ 1వ తేదీ నుంచి చాలా అంశాల్లో మార్పులు వచ్చాయి. ఇంకా ఈ నెలలో మరిన్ని కొత్త నిబంధనలు రానున్నాయి. మొదటి రోజే ఆయిల్ కంపెనీల వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. మార్చ్ 1, 2024 ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 25.50 పెరిగింది. మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ 14 రోజుల సెలవుల్లో అన్ని ఆదివారాలు, 2వ, 4వ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే వారపు సెలవులు కాకుండా బ్యాంకుల పండగల కారణంగా 8 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడవు. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వేరువేరు రోజుల్లో ఉంటాయి. సెలవులు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి నెలలో శివరాత్రి, హోలీ, గుడ్ ఫ్రైడే వంటి పండుగలున్నాయి. వాటి కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మీకు ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే సెలవుల జాబితాను తనిఖీ చేసుకొని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మార్చి నెలలో స్టాక్ మార్కెట్లు 13 రోజుల పాటు మూతపడనున్నాయి. సో పండగల కారణంగా మార్చిలో 3 రోజులు, వారాంతపు సెలవుల కారణంగా 10 రోజులు స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. మార్చి నెలలో 5 ఆదివారాలు, 5 శనివారాలు ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్చిలో 13 రోజుల పాటు ట్రేడింగ్కు వెళ్లడం లేదు. ప్రభుత్వ సెలవు దినాల్లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు. శివరాత్రి, హోలీ, గుడ్ ఫ్రైడే కారణంగా స్టాక్ మార్కెట్ మార్చిలో మూసి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా ఐటీ నిబంధనలను మార్చింది. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లు ఈ నిబంధనలను అనుసరించాలి. మార్చి నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వాస్తవాలతో కూడిన వార్తలను ప్రసారం చేస్తే దానికి జరిమానా విధించవచ్చు. సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేయడానికి ఫిబ్రవరి 29 చివరి తేదీ ఉండేది. కానీ ఇది మార్చి 31 వరకు పొడిగించారు. మీరు ఫాస్టాగ్ కోసం కేవైసీని 31 మార్చ్ 2024 వరకు పొందవచ్చు.